వితౌట్ యూజింగ్ ఎనీ షుగర్ అన్నీ ఒకటే కప్ మెజర్తో తీసుకుంటాం. సో వీటిని కొంతసేపు మిల్క్లో బాయిల్ చేసి పెట్టాలి. అవుతుంది. సో ఇప్పుడు డేట్స్ అన్ని సీడ్స్. సో ముందే మనం ఒక 1.5 కప్ మిల్క్ తీసుకొని వాటిని బాయిల్ చేస్తాం స్టవ్ మీద. డేట్స్ ఒక 15-20 మినిట్స్ సోక్ అయ్యే వరకు ఉంచి తర్వాత దీని ఒక మనం ఆల్రెడీ ఇందులో మిల్క్ వేసి నానబెట్టిన డేట్స్ ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఒక ఫైన్ ఇప్పుడు సో దాన్ని కొంచెం ఇలా మంచిగా జల్లెడ పట్టుకొని సో ఇప్పుడు ఈ గోధుమ 1 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ అయిపోయింది కదా. సో ఈ మిక్స్ అయిపోయిన దాంట్లో ఒక 1/2 కప్ బటర్ వేయాలండి. మీకు ఏ బటర్ కావాలంటే ఆ బటర్, అన్సాల్టెడ్ బటర్ తీసుకొని దాన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బటర్ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసాను, ఒక 1/2 స్పూన్. సో ఇప్పుడు ఈ మిక్స్ చేసిన బ్యాటర్ అంతా ఈ కేక్ మోల్డ్లోకి షిఫ్ట్ చేసుకుని కేక్ బ్యాటర్ అంతా వేసారు. కేక్ని అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చాప్ చేసుకున్న దీన్ని ఓవెన్లో సెట్ చేయాలి. సో ముందుగా మన ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని కేక్ రెడీ అయిపోయింది. సో ఇది ఎట్లా అయిందో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి మీ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఇది ఒక టూత్ పిక్ దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాం.